ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతాల గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది? ఆన్సర్ 8వ భాగం. ఎక్స్ప్లెనేషన్. కేంద్రపాలిత ప్రాంతాల గురించి రాజ్యాంగంలో 8వ భాగంలో ఆర్టికల్ 239 నుంచి 241 వరకు ఉంది. వీటిని 1874లో తొలిసారిగా షెడ్యూల్ జిల్లాలుగా పిలిచేవారు. తర్వాత చీఫ్ కమిషనర్ ప్రాంతాలు అనేవారు. మౌలిక రాజ్యాంగంలో సి భాగంలో 10 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా సి, డి భాగాల ప్రాంతాలను కలిపి 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. 2019లో జమ్మూ కాశ్మీర్ మరియు లడాఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది రాష్ట్రాలను అవి ఏర్పడిన సంవత్సరాలను అనుసరించి వరుస క్రమంలో రాయండి. ఆన్సర్. ఫస్ట్ పంజాబ్ తర్వాత మణిపూర్ తర్వాత సిక్కిం తర్వాత గోవా. సి, డి, ఏ, బి. ఎక్స్ప్లెనేషన్. రాష్ట్రాల పునర్విభజన సందర్భంలోనే 1956లో పంజాబ్ అవతరించగా మణిపూర్ 1972లో, సిక్కిం 1975లో, గోవా 1987లో రాష్ట్రాలుగా అవతరించాయి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్కి సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? ఆన్సర్ 1. కార్బీ ఆంగ్లాంగ్, అస్సాం. ఎక్స్ప్లెనేషన్. కార్బీ ఆంగ్లాంగ్ అనే గిరిజన ప్రాంత జిల్లా అస్సాంలో ప్రత్యేక రాష్ట్రానికి డిమాండ్ చేస్తుంది. మిథిలాంచల్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ బీహార్లో ఉంది. కోసల్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఒడిశా రాష్ట్రంలో ఉంది. బోడోల్యాండ్ డిమాండ్ అస్సాం రాష్ట్రానికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్. భారత పార్లమెంట్. ఎక్స్ప్లెనేషన్. భారతదేశంలో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం భారత పార్లమెంటుకు ఉంటుంది. నూతన రాష్ట్ర ఏర్పాటును ముందుగా కేంద్ర కేబినెట్ ఆమోదించవలసి ఉంటుంది. తర్వాత దానికి అనుగుణంగా కేంద్ర హోంమంత్రి బిల్లును రూపొందిస్తాడు. ఆ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు. దీనిని ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతికై పంపవలసి ఉంటుంది. అప్పుడు రాష్ట్రపతి ఆ బిల్లుని సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆ బిల్లుని ఆమోదించిన లేదా తిరస్కరించిన కేంద్ర హోంమంత్రి దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చు. అప్పుడు పార్లమెంట్ ఉభయ సభలు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే రాష్ట్రపతి ఆమోదంతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీ మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్. సుష్మా స్వరాజ్. ఎక్స్ప్లెనేషన్. ఢిల్లీకి 1952 నుంచి 56 మధ్య ముఖ్యమంత్రి మంత్రి మండలి ఉండేది. 1956లో వీటిని రద్దు చేయగా మళ్ళీ 1993 నుంచి వీటిని పునరుద్ధరించారు. ఢిల్లీకి 7 ముఖ్యమంత్రులుగా పనిచేయగా అందులో 2 మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. మొదటి మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ 1998లో. నెక్స్ట్ రెండవ మహిళా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ 1998 నుంచి 2013 వరకు ఉన్నారు. షీలా దీక్షిత్ ఢిల్లీకి అత్యధిక సార్లు ఎన్నికైన మహిళా ముఖ్యమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీ, పుదుచ్చేరిలో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు? ఆన్సర్. ఆర్టికల్ 239A(b). ఎక్స్ప్లెనేషన్. ఢిల్లీ, పుదుచ్చేరిలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు లేదా రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు ఆర్టికల్ 239A(b) ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇంతవరకు ఢిల్లీలో ఒకసారి, పుదుచ్చేరిలో 6 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అదేవిధంగా రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనను ఆర్టికల్ 356 ప్రకారం విధించవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన మణిపూర్లో 10 సార్లు విధించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371J ప్రకారం ఏ రాష్ట్ర గవర్నర్కు ఆ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక అధికారాలను కల్పిస్తుంది? ఆన్సర్. కర్ణాటక. ఎక్స్ప్లెనేషన్. 98వ రాజ్యాంగ సవరణ చట్టం 2012 ప్రకారం ఆర్టికల్ 371J ద్వారా కర్ణాటక రాష్ట్రంలోని పూర్వపు హైదరాబాద్, కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పించారు. దీని ప్రకారం ఈ ప్రాంత అభివృద్ధికై భారత రాష్ట్రపతి ఆ రాష్ట్ర గవర్నర్కు ప్రత్యేక అధికారాలను లేదా బాధ్యతలను కల్పించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రాంతాలు లేదా రాష్ట్రాలు స్వాతంత్రోద్యమ సమయంలో వివిధ దేశాల పరిపాలనలో ఉండేవి.
కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ సిక్కిం, చైనా. ఎక్స్ప్లెనేషన్. సిక్కిం 1975 వరకు సర్వస్వతంత్ర దేశంగా ఉండేది. దీనిని చోగ్యాల్ వంశస్థులు పరిపాలించేవారు. 1975లో సిక్కిం రాజుకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. ఆ సందర్భంలో దేశంలో రెఫరెండం నిర్వహించగా మెజారిటీ ప్రజలు భారత్లో విలీనం కావాలని నిర్ణయించారు. తద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం 35వ రాజ్యాంగ సవరణ 1975 ద్వారా సిక్కింను భారత్లో విలీనం చేసుకుంటూ దానికి సహరాష్ట్ర హోదా కల్పించారు. తర్వాత 36వ రాజ్యాంగ సవరణ ద్వారా 1975లో సిక్కింకు సహరాష్ట్ర హోదా రద్దు చేస్తూ పూర్తి స్థాయి రాష్ట్రంగా మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్. 1956లో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ద్వారా 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. వీటి తర్వాత ఏర్పడిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. రాష్ట్రాల పునర్విభజన సందర్భంలో 1956లో గుజరాత్ ప్రాంతం బొంబాయి రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండేది. తర్వాత 1960లో 15వ రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. 1963లో 16వ రాష్ట్రంగా నాగాలాండ్, 1966లో 17వ రాష్ట్రంగా హర్యానా, 1971లో 18వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. 2019లో భారతదేశంలో శాసనసభలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? ఆన్సర్ 3. ఎక్స్ప్లెనేషన్. 2019లో దేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా అందులో 3 కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేకంగా శాసనసభలు ఉన్నాయి. అవి ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్. 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2గా విభజిస్తూ కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. అవి జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా మరియు లడాక్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఏ ప్రక్రియ ద్వారా విలీనం అయ్యింది? ఆన్సర్ విలీన ఒప్పందం ద్వారా. జమ్మూ కాశ్మీర్ 1947 అక్టోబర్ 26న విలీన ఒప్పందం ద్వారా భారత్లో విలీనం అయ్యింది. దీనిపై అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు జమ్మూ కాశ్మీర్ రాజు హరి సింగ్ సంతకాలు చేశారు. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ అంశాలు భారతదేశానికి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించగా దీనిని తర్వాత రద్దు చేశారు. అదేవిధంగా జూనాగఢ్ సంస్థానం రెఫరెండం ద్వారా 1948 ఫిబ్రవరి 25న భారత్లో విలీనం అయ్యింది. హైదరాబాద్ నిజాం సంస్థానం పోలీస్ చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17న భారత్లో విలీనం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై 1951 ఆగస్టు 15 నుంచి 35 రోజులు నిరాహార దీక్ష చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ గొల్లపూడి సీతారామమూర్తి. ఎక్స్ప్లెనేషన్. మద్రాసు రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై గొల్లపూడి సీతారామమూర్తి 1951 ఆగస్టు 15 నుంచి 35 రోజుల పాటు గుంటూరులో నిరాహార దీక్ష చేసి ఆచార్య వినోబా భావే సలహా మేరకు దీక్షను విరమించారు. తర్వాత 1952 అక్టోబర్ 19 నుంచి 1952 డిసెంబర్ 15 వరకు పొట్టి శ్రీరాములు 58 రోజులు మద్రాసులో బులుసు సాంబమూర్తి నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మత్యాగం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో 21వ భాగంలో ఆర్టికల్ 371లో ఎన్ని రాష్ట్రాలకు ప్రత్యేక అంశాలను కల్పించారు? ఆన్సర్ 12 రాష్ట్రాలకు. ఎక్స్ప్లెనేషన్. భారత రాజ్యాంగంలో 21వ భాగంలో ఆర్టికల్ 371 నుంచి 371J వరకు 12 రాష్ట్రాలకు సంబంధించి వివిధ అంశాలకు ప్రత్యేక రక్షణలను కల్పించారు. ఇందులో ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, అస్సాం, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు తెలంగాణ. వాస్తవానికి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు వీటి గురించి ప్రస్తావన లేదు. కానీ ఈ రాష్ట్రాలు ఏర్పడే సందర్భంలో వివిధ సందర్భాలలో వెనుకబడిన ప్రాంతాల రక్షణ మరియు అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఆయా రాష్ట్రాల్లోని గిరిజన ప్రజల సంస్కృతి రక్షణ అంశాలు మరియు ఉద్యోగాల నియామకాల్లో వెనుకబడిన ప్రాంత ప్రజలకు ప్రత్యేక అవకాశాలు వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో 3 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ పుదుచ్చేరి. ఎక్స్ప్లెనేషన్. ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న పుదుచ్చేరి 1954లో భారతదేశంలో విలీనం అయ్యింది. పుదుచ్చేరి 4 జిల్లాల సమ్మేళనం. ఈ 4 జిల్లాలు భారతదేశంలో 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. అవి
పుదుచ్చేరి, కరైకల్ జిల్లాలు తమిళనాడులో, మాహే జిల్లా కేరళలో, యానం జిల్లా ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉన్నాయి. 14వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1962లో పుదుచ్చేరిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. అదేవిధంగా 1963లో శాసనసభను ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలో 30 మంది ఎన్నికైన సభ్యులు మరియు 3 నియామక సభ్యులు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అసెంబ్లీ మరియు మంత్రిమండలిని ఏర్పాటు చేశారు? ఆన్సర్ 69వ రాజ్యాంగ సవరణ చట్టం. ఎక్స్ప్లెనేషన్, 69వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఢిల్లీకి అసెంబ్లీల మరియు మంత్రిమండలిని ఏర్పాటు చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన 70 మంది సభ్యులు ఉంటారు. అసెంబ్లీ, మంత్రిమండలి గురించి ఆర్టికల్ 239A తెలుపుతుంది. ఢిల్లీ మంత్రిమండలిలో ముఖ్యమంత్రితో కలిసి 7 సభ్యులు ఉంటారు. ముఖ్యమంత్రి, మంత్రిమండలి సమిష్టిగా అసెంబ్లీకి బాధ్యత వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరాల్లో 3 చొప్పున రాష్ట్రాలు ఏర్పడ్డాయి? ఆన్సర్ పైవన్నీ. అంటే ఎక్స్ప్లెనేషన్, భారతదేశంలో 3 సార్లు 3 చొప్పున రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 1972లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మణిపూర్, త్రిపుర, మేఘాలయ. తర్వాత 1987లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. తర్వాత 2000 సంవత్సరంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై నియమించిన మొదటి కమిషన్ ఏది? ఆన్సర్ ఎస్కే థార్ కమిషన్. ఎక్స్ప్లెనేషన్, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై 1948 జూన్లో ఎస్కే థార్ నేతృత్వంలో పన్నాలాల్ జనత్ నారాయణ్ సభ్యులుగా ఈ కమిషన్ను రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నియమించాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై నియమించిన మొదటి కమిషన్ ఇది. ఈ కమిషన్ 1948 డిసెంబర్లో తన నివేదికలో జాతీయ ప్రయోజనాల అంశాల దృష్ట్యా భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవసరం లేదని తెలుపుతూ పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫజల్ అలీ కమిషన్ సిఫార్సు ప్రకారం 7వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టం 1956 ద్వారా ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు? ఆన్సర్ 14 మరియు 6. ఎక్స్ప్లెనేషన్, రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను 1953లో ఫజల్ అలీ చైర్మన్గా, హెచ్ఎన్ కుంజ్రు, కేఎం ఫణిక్కర్లను సభ్యులుగా నియమించారు. ఈ కమిషన్ 1955లో తన నివేదికలో భాషా ప్రయుక్త రాష్ట్రాలను సమర్థిస్తూ 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సూచనలను మార్పు చేస్తూ నెహ్రూ ప్రభుత్వం 7వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1956లో 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, భాషా ప్రయుక్త రాష్ట్రాలను 1956లో ఏర్పాటు చేసినప్పుడు 14 రాష్ట్రాలలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మైసూర్ రాష్ట్రం. ఎక్స్ప్లెనేషన్, 1956లో ఏర్పాటు చేసిన 14 రాష్ట్రాలలో మైసూర్ రాష్ట్రం ఉండేది. మైసూర్ రాష్ట్రాన్ని 1973లో కర్ణాటక రాష్ట్రంగా మార్చారు. అదేవిధంగా పైన పేర్కొన్న 3 రాష్ట్రాలు 1956లో లేవు. గుజరాత్ 1960 సంవత్సరంలో ఏర్పడగా, నాగాలాండ్ 1963లో ఏర్పడింది. హర్యానా రాష్ట్రం 1966లో ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, మౌలిక భారత రాజ్యాంగంలో అంటే 1950లో ఉన్న మౌలిక భారత రాజ్యాంగంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఎన్ని భాగాలుగా విభజించారు? ఆన్సర్ 4. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 1950లో దేశంలోని ప్రాంతాలను A, B, C, D అనే 4 భాగాలుగా విభజించారు. ఏ భాగంలో 9 పూర్తిస్థాయి రాష్ట్రాలను పొందుపరుస్తూ 1వ షెడ్యూల్లో చేర్చారు. బి భాగంలో 9 స్వదేశీ సంస్థాలను చేర్చుతూ 7వ భాగంలో పొందుపరిచారు. సి భాగంలో 10 కేంద్రపాలిత ప్రాంతాలను చేర్చుతూ 8వ భాగంలో పొందుపరిచారు. డి భాగంలో అండమాన్ నికోబార్ ఆక్రమిత ప్రాంతాలను చేర్చుతూ 9వ భాగంలో పొందుపరిచారు.